ఇన్ని ఫిలిమ్స్ చేశారు కదా సార్, ఎప్పుడైనా మీకు డైరెక్షన్ చేయాలి అలాంటి ఇంట్రెస్ట్ వచ్చిందా సార్? లేదు అసలు. ఓకే. ఎందుకంటే దట్స్ ఏ డిఫరెంట్ ఆర్ట్. డైరెక్షన్ మిక్స్డ్ విత్ 24 క్రాఫ్ట్స్. ఆర్టిస్ట్ ఈజ్ ఓన్లీ హీ విల్ కమ్ అండ్ డూ సమ్, వాడికి తెలిసిన యాక్టింగ్ ఏదో ఉంటే అక్కడ చేసి బాగా చేస్తే ఓకే అని, లేకపోతే 4 తిట్లు తిని వెళ్ళిపోవడం వరకు ఓకే. కానీ డైరెక్షన్ అలా కాదు కదా సార్. డైరెక్షన్ ఇట్స్ గాట్ ఇట్స్ ఓన్ ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ అది. అది అనుకుని చేయడం వేరు. మన డైరెక్షన్ ఒక కోడైటర్ మంచి బెడ్రూమ్ పెట్టుకుని యాక్షన్ సౌండ్ కట్ అని చెప్పేయడం యాక్టింగ్ డైరెక్షన్ అనుకునేవాడు చేయొచ్చాము. మన కథ విన్నప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? పేరు గమ్మత్తుగా ఉంది, గుర్రం పాపిరెడ్డి అని. అంటే కొత్తగా ఉంది, ఇదేదో కొంచెం వినటానికి ఏదో దాన్ని ఏమంటారు, క్యూరియాసిటీ ఉంది ఏంటిది అని. ఆ తర్వాత అతను చెప్పిన స్టోరీలు చెప్పిన పాయింట్స్ అవి చూస్తుంటే, తర్వాత డైరెక్టర్ ఈ సినిమాకు పర్టికులర్లీ డీల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. చెప్పినప్పుడు స్టోరీ బాగుంది, డైరెక్టర్ డీల్ చేసిన విధానం కూడా బాగుంటుంది అనే నమ్మకంతో నేను యాక్సెప్ట్ చేశాను. ముందు అసలు ఇయర్కి ఏదో కొత్త శబ్దం వినపడింది అన్న ఫీల్ వచ్చింది. ఓకే. మామూలుగా ఇప్పుడు గేదెల పాపిరెడ్డు ఇంకోటి ఎవరికి ఇష్టం వచ్చింది వాడు చెప్తారని. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు నా ఎక్స్పీరియన్స్లో కొంతమంది ఏం చెప్తారంటే, నా అనుభవంలో చెప్తున్నాను అని మొదలు పెడతాడు, మొహం పెద్ద గంభీరంగా పెట్టి. వీడు అనుభవం ఎవరికి కావాలి, అది ఎదుటివాడిని ఎంటర్టైన్ చేసిందా లేదా, సింపుల్ లాజిక్. అంతే. అది మనకి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన వాళ్ళు దాన్ని ఏమంటారు, వాడు ఎవరు ఏంటి. చాలామంది ఏమన్నారు తెలుసా, ఎవరండి అన్ని న్యూ ఫేస్లు అంటే పాత ఫేస్లు కావాలా, వాళ్ళైతే చాలా గొప్పగా చేస్తారా, న్యూ ఫేసెస్లో యాక్టింగ్ ఉండదా, ఈ పాత ఫేస్ ఎప్పుడు న్యూ ఫేస్ కాదా. అది సింపుల్ లాజిక్ అండి. అదేమో పెద్ద మేధావితనం అక్కడ ఆలోచించుకోవడానికి. బ్రహ్మానందం గ్రేట్ కమెడియన్, మేమ్ గాడ్ అన్నారు. బ్రహ్మానందం వాస్ ఏ అప్కమింగ్ కమెడియన్ 40 years బ్యాక్. అంతే కదా. నువ్వు కొన్ని లక్షల మెట్లు ఎక్కాలన్నా మొదటి మెట్టు ఎక్కాలి కదా. ఆ మొదటి మెట్టు ఎక్కువ వాళ్ళని పట్టుకుని అందులో ఏముంది అసలు, ఎంత డెప్త్ ఉందని ఇటు చూస్తాడు. అక్కడ ఏముంటుంది డెప్త్, మనం చెప్పేదాన్ని బట్టి, మనం తీసేదాన్ని బట్టి, మనం వచ్చే ఆలోచన బట్టి. ముందు ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే తన మీద తన నమ్మకం. ఇందాక నేను చెప్పాను, ఆ నమ్మకం ఉన్నప్పుడు వెళ్ళిపోవడమే ఎంతవరకు అనేది. అది నాకు గుర్రం పాపిరెడ్డి సినిమాలో డైరెక్టర్ మురళీ మనోహర్ రెడ్డి చేసింది మాత్రం నిజంగా అప్రిషియేట్ చేసే విధంగా ఉంది. కష్టపడ్డాడు. సినిమా స్టార్టింగ్ నుంచి మా అందరికీ పడట్లేదు సార్ ఒకరికొకరు. బేసిక్గా డైరెక్టర్ కథ చెప్పినప్పుడు అయితే కథ అంతా మీరే హీరో అండి అని చెప్పారండి. ఈయనకి చెప్పినప్పుడు అదే చెప్పారంట, ఆయనకి చెప్పినప్పుడు అదే చెప్పారు, అందరికీ అదే చెప్పారు సార్. ఆయన హీరోయిన్ చెప్పుంటారు, హీరోయిన్ అని ఉంటారు. సౌదామిని ఆ హీరోయిన్ సార్. అదే కథ మీ అందరూ ఎవరికి చెప్తే వాళ్ళకి హీరో అన్నారండి సార్. మీరు ట్రైలర్ టీజర్ చూసారు కదా సార్, మీకు ఎవరనిపించారు సార్? ఇప్పుడు ఇందులో మనం బేసిక్గా 2 మెట్లు ఎక్కువ ఆలోచించాలి కదా సార్. చెప్పండి. ఏంటంటే హీరో అంటే గొప్పోడని, కమెడియన్ అంటే తక్కువడని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఒక మాదిరి అని, విలన్ అంటే 80% అని ఈ లెక్కలు వేసుకోవడం మనం పెట్టుకున్న పేర్లు తప్ప. ఆర్టిస్ట్ ఈజ్ వన్, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. గుర్తుపెట్టుకోండి. అది కామెడీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అతనేంటంటే మీ క్యారెక్టర్ మంచిదండి, మీరు చాలా బేసిక్గా చాలా బాగుంటుంది, మీరే మెయిన్ క్యారెక్టర్, మీరే డ్రైవ్ చేస్తారు అని తన ఉద్దేశంలో ఉన్న పాయింట్ మనకు చెప్పవచ్చు. ఇప్పుడు నువ్వు హీరో అయిపోదాం, నేను కూడా హీరో అయిపోదాం అనుకుంటే ఎట్లా? అంతే సార్. ఎలుకే ఏనుగే కదా, సింపుల్ లాజిక్. ఎలుక చూసి నాకు ఈ పర్సనాలిటీ ఇస్తే ఉండేవాడిని అనుకోవటం. అందుకని మీరే హీరో అని చెప్పినప్పుడు అని అనుకోవడానికి లేదు. హీరో అంటే దట్ ఈస్ హిస్ జాబ్, హీస్ డూయింగ్ దాట్. హీరోయిన్ దట్ ఈస్ హర్ జాబ్, షీ ఈస్ డూయింగ్ దాట్. కమెడియన్ మన జాబ్, మనకిచ్చిన వర్క్ మనం చేసిన దానిలో ఎంత పర్సంటేజ్ నువ్వు కరెక్ట్గా హౌ మచ్
అటెన్షన్ యు ఆర్ పేయింగ్ టువర్డ్స్ యువర్ జస్టిఫికేషన్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అనే దానిలో మనం నిలబడి. విన్నారు కదా నేనే హీరో అంతే సార్. ఓహో అదే అది చెప్పడానికి ఎందాడి నుంచి మరి చెప్తే ఇంతసేపు అనేవాడు కాదు కదా, నువ్వే హీరో వీళ్ళందరూ అట్లా ఫీల్ అవుతున్నారు కానీ అని.